ఎటువంటి మనస్సు గలవారమై ఉంటున్నాం మనం? ఎటువంటి మనస్సు గలవారమై ఉంటున్నాం మనం? అందుకే మన పరమ గురువు మన నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసా? ఆయనకున్న మనస్సు మనం కలిగి ఉండాలని ఆశిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. మనం ఎవరమంట? కలిగి ఉన్నామంట మనం? క్రీస్తు మనస్సు కలిగిన వారం. అదే ప్రభు మనం ఆశిస్తా ఉన్నాడు. మన మనస్సు ఎలా ఉండాలంటే ప్రభువుకు వలె, ప్రభువు కలిగినటువంటి మనస్సు. మన మనస్సు క్రీస్తును కలిగినటువంటి మనస్సు మన జీవితంలో ఉండాలి. క్రీస్తును పోలినటువంటి మనస్సు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈరోజు మన జీవితంలో ఏం అవసరం అంటే క్రీస్తును పోలినటువంటి మనస్సు ఉండాలి. క్రీస్తుకి ఏదైతే మనస్సు ఉందో అదే మనస్సు మనలో ఉండాలి. ఈరోజు క్రీస్తును పోలినటువంటి మనస్సు క్షమించేటువంటి మనస్సు. క్రీస్తును పోలినటువంటి మనస్సు అనేక మందిని మనము సన్మార్గంలో నడిపించే మనస్సు. క్రీస్తును పోలిన మనస్సు అంటే తగ్గింపు స్వభావం కలిగినటువంటి మనస్సు. క్రీస్తును పోలిన మనస్సు అంటే శత్రువు కొరకు ప్రార్థించే మనస్సు. క్రీస్తును పోలిన మనస్సు అంటే చెప్పండి, తండ్రి చిత్తము నెరవేర్చేటువంటి మనస్సు. ఆయనకున్న మనస్సు మనకుందా? ఆయనకున్న మనస్సు మనకుందా? ఆలోచన చేసుకోవాలి ఈరోజు. ఇంకొక మాట చెప్తా. ఆయన మనస్సు ఎలాంటి మనస్సు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. చూడండి, ఏ మనస్సు అంట? క్రీస్తు శరీరమందు శ్రమ పడేను. అలాంటి మనస్సు మనం కూడా ఆయుధంగా ధరించుకోవాలంట. ఏంట మనస్సు? శ్రమ పడేటువంటి మనస్సు. శ్రమ పడేటువంటి మనస్సు, కష్టపడేటువంటి మనస్సు, ఏదైనా సరే ధైర్యంగా నిలబడేటువంటి మనస్సు. ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా మన విశ్వాస జీవితం ముందుకి కొనసాగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎందుకు శ్రమలు అని అంటే క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డారు కాబట్టి ఆ శ్రమలు ఎన్నదగినటువంటి కాని శ్రమలు మనం కూడా భరించాలి. ఆ భరించే మనస్సు మనం కలిగి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.